మనం సిటీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏం చెప్పను? గీతని చూడకుండా రాముండగలడా? ఉండలేడు. మీ వదినతో మాట్లాడకుండా నువ్వుండగలవా? ఫోన్లో మాట్లాడతా. మీరు ఫోన్లో మాట్లాడి సరిపెట్టుకుంటారు సరే, మరి లోకేశ్వరి పరిస్థితి ఏంటి? గుండమ్మతో ఆడుకోకపోతే, గీతని చూడకపోతే లోకేశ్వరి ఉండగలుగుతుందా? వాళ్ళక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోకేశ్వరి బెంగ పెట్టుకుంటే, పెద్దమ్మ పెద్దమ్మ అంటూ కలవరిస్తూ జ్వరం పట్టేసుకుంటే, మంచం పట్టేస్తే మీకు పర్వాలేదా? ఆ పసిదాని ఆరోగ్యం పాడైనా మీకు పర్వాలేదా? చెప్పండి. నిజమేనే, మా వదిన్ని చూడకుండా లోకేశ్వరి ఉండలేదు. మరి నేనేమైనా ఊరికిని వెళ్దామంటున్నానా? ఇవన్నీ ఆలోచించి వెళ్దామంటున్నాను. లేకపోతే సిటీలో నాకు పనేంటి? ఇక్కడ మీరు పొలానికి వెళ్ళొస్తారు, ఇంత మీకు వండి పెడితే సరిపోతుంది. సొంత ఊరు, సొంత ఇల్లు, పైగా మా అమ్మ వాళ్ళు కూడా ఉండేది ఇక్కడే. ఆయన వాళ్ళందరూ ఇక్కడే ఉంటే ఆ గీత వాళ్ళతో సిటీకి వెళ్తానంటుంది మీకోసం, మన బిడ్డ కోసం. నిజంగానే? ఎవరి మీద ఒట్టు వేయమంటారో చెప్పండి. నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది, కానీ నేనక్కడికొచ్చి ఏం పని చేయాలా అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి, నేనేం చేస్తాను అనేది అక్కడికెళ్ళాక నిర్ణయించుకుందాం. మీరింకేం ఆలోచించకండి, మనం సిటీకి వెళ్తున్నాం అంతే. అబ్బా, ఇల్లు ఎంత బాగుంది కదా? అవును, చుట్టూ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్. గుడ్డమ్మ, పైకి వెళ్దాం పద. పట్టు నానా జాగ్రత్త. ఏంట్రా జాగ్రత్త? పట్టు. పదరా, ఆ రూమ్ చూద్దాం. పదా. పద. హలో మేనేజర్ గారు. లేదండి, ఆల్రెడీ రెడీ అయ్యి ఇంట్లోనే ఉన్నాను. ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరుతాం. మీరు కూడా లొకేషన్ షేర్ చేయండి. యా. అమ్మా, అమ్మా. వస్తున్నాన్రా. అమ్మా, నువ్వు రెడీయా? నేను రెడీరా. త్వరగా రమ్మని ఆ మేనేజర్ ఫోన్ చేశాడమ్మా. ఏమండి, షూటింగ్కా? అవును గీత, ఈ ఏరియా అంతా నీకు తెలిసిందే కదా. ఏమైనా కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో. అది సరే గాని ఒక్క 5 నిమిషాలు ఆగండి. దేనికే? దుర్ముహూర్తమా, వర్జమా? అది కదత్తయ్య, ఇప్పుడే కదా ఇంటికొచ్చావు. దేవుడికి పూజ చేస్తాను, హారతి తీసుకుని బయలుదేరుతురు గాని. నువ్వు చేసే పూజలు, ఇచ్చే హారతుల కోసం ఇక్కడ వెయిట్ చేస్తే అక్కడ చీ అంటారు. అవును గీత, ఫస్ట్ షాట్ నా మీద ప్లాన్ చేసుకున్నారు. హారతి ఏముంది, వచ్చిన తర్వాత అయినా తీసుకోవచ్చు. ఏంటి నాన్న, షూటింగ్కి బయలుదేరుతున్నావా? సరే బాయ్, వెళ్ళొస్తాను.
రేపు నన్ను కూడా నీతో పాటు షూటింగ్ తీసుకువెళ్ళాలి. తప్పకుండా. బాయ్ అమ్మా, పద. ఏంటమ్మా ఈరోజు కూడా షూటింగ్ బయలుదేరినట్టున్నాడు? అవును మామయ్య, పూజ చేస్తాను ఉండండి అన్నా టైం లేదని వెళ్ళిపోయారు. ఆ ఫీల్డ్ అంతేనమ్మా, మాయా ప్రపంచం. అందులో దిగితే ఎవరైనా మారిపోవాల్సిందే. ఇది ఎలాగైనా రామ్కి దూరమైపోవాల్సిందే. శివ, నేను ఫ్రెష్ అయ్యేస్తాను. ప్రతిరోజు నాకు చెప్పే ఫ్రెష్ అవుతున్నావా? అది కాదు, రామ్ వాళ్ళు బయటికి వెళ్లారు కదా, నేను రెడీ వచ్చేస్తాను. మనం కూడా బయటికి వెళ్దాం. బయటికా? దేనికి? వాళ్ళంటే షూటింగ్ ఉండి వెళ్ళారు, నీకేం పనుందమ్మా? అంటే మంచి సెంటర్ ఎక్కడుందో చూసుకోవాలి కదా. సెంటరా? దేనికి ప్రియా? బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి. అదే సరదాగా సిటీ అంతా చూసొద్దాం అనుకున్నాను. ఏమే, ఇప్పుడే ఊరి నుంచి వచ్చాం. ఇంట్లో వస్తువులన్నీ సర్దుకుంటూ ఉన్నాం. కట్టుకున్నవాడికి మావయ్య గారికి కనీసం కాఫీ నీళ్ళన మొహన కొట్టాలని లేకుండా షికార్ చేద్దామంటావా? బాబాయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏమ్మా? ఏమైంది? లేకపోతే ఏంటమ్మా, పోయి పోయి పిన్నిని కాఫీ పెట్టమంటాడేంటి బాబాయ్? అమ్మో, అవునరా, సిటీకి తీసుకొచ్చి నీ పెళ్ళం చేత కాఫీ ఇప్పించి మమ్మల్ని అందరూ చంపేద్దాం అనుకుంటున్నావా? నవ్వుకోండి, ఇప్పుడు అందరూ నవ్వుకోండి. ఇదే నట్టింట్లో మీరంతా కూర్చొని ఏడుస్తుంటే నేను నవ్వే రోజు ఒకటొస్తుంది. అంతవరకు నవ్వుకోండి. అమ్మ గీత, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టమ్మా. అలాగే మామయ్య. గుండమ్మ, మీరిద్దరూ ఇళ్లంతా తిరగడం కాదు, వెళ్ళి మీ రూమ్ లో బుక్స్ అవి సర్దుకోండి. అలాగేనమ్మా. పద లోకేశ్వరి. నువ్వు బదరా. అక్క, 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 నీ శత్రువు ఆ ఊరి ప్రెసిడెంట్ గీత సిటీకి ఫ్యామిలీతో సహా వచ్చేసిందక్క. తెలుసురా, ఆ గీత మొగుడు సీరియల్లో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. అందుకే ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అప్పుడే ఈ న్యూస్ నీకెలా తెలిసిందక్క? వేటగాడి దృష్టి ఎప్పుడు తను వేటాడాలి అనుకున్న జంతువు మీదే ఉంటుందిరా. వేటాడడానికి అది చిట్టెలు కాదు, సింహం. వేటగాడు సమర్థుడైతే సింహాన్ని కూడా బోన్లో బంధించుకొచ్చి సర్కస్లో కోతి లెక్క ఆడించవచ్చు. ఎప్పటి వరకు ఆవిడ నిన్ను ఆడించడమే గాని నువ్వు ఆడించడం ఓడించడం చూడనే లేదు. చూస్తామన్న గ్యారెంటీ లేదు. ముసలికి నీటిలో బలం ఎక్కువ అన్నట్టు ఆ గీతకి ఊరిలో స్థాన బలం ఎక్కువరా. అక్కడ దాన్ని ఏమీ చేయలేకపోవటానికి కారణం అదే. కానీ ఇక్కడ ఎదురింట్లో ఎవరున్నారో పక్కింటోడికి తెలీదు. ఇది మన అడ్డారా. ఇప్పుడు నేనేంటో చూపిస్తా.
ఇదిగో బాబు ఇలారా. చెప్పండి మేడం. గ్రీన్ టీ అడిగి 5 నిమిషాలైంది. తీసుకొస్తా మేడం. అలాగే ఫ్రూట్స్ కూడా ఇంకో బౌల్ అడిగాను, ఇంకా పంపించలేదేంటి? తీసుకొస్తాను మేడం. ఒక నిమిషం ఉండు. ఇదిగో మేనేజర్. మేడం, నిన్న హీరోయిన్కి కట్టిన శారీ బాగుంది, అది మన కార్లో పెట్టించమన్నాను కదా. అంటే ఆవిడ కట్టి పడేసింది కదా మేడం, బాగా ఉతికించి ఇస్త్రీ చేద్దామని ఆగాను మేడం. ఓహో, సరే సరే. ఈ రోజు మర్చిపోకే. మ్మ్. ఇదిగో బాబు, ఫ్రూట్ బౌల్ తొందరగా పంపించు. ఓకే మేడం. ఉంటాను మేడం. హీరో మంచోడు అనుకుంటుంటే ఈవిడేంటండి ఇలా నవ్వులేస్తుంది? కర్మరా, పద. రోల్ కెమెరా యాక్షన్. రెడీ. ఇంత చెప్తున్నా నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? అర్థం చేసుకోవడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చూడు, నువ్వు నన్ను ప్రేమించావా లేదా? ప్రేమించాను కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నాను. నేనేం చేశాను? నువ్వు నాతో అబద్ధం చెప్పావు. ప్రేమ ఉన్న చోట అబద్ధానికి తావు ఉండదు, కానీ నువ్వు అబద్ధం చెప్పావంటే. చూడు, నేను నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? మీరు నాకు అబద్ధం చెప్పారు అని తెలిసిన క్షణమే నా ఊపిరి ఆగిపోయినట్టయిందండి. మీరు నన్ను తిట్టినా పడతాను, కొట్టినా పడతాను. ఓ గ్లాసుడు విషం తెచ్చి, గీత ఈ గ్లాసులో ఉన్నది విషం, నేను ఇస్తున్నాను తాగు అని అంటే ఆనందంగా తాగేస్తానండి. దేన్నైనా భరిస్తాను, కానీ మీ నుండి అబద్ధాన్ని భరించలేను. కట్ 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 కట్. ఏంటి సార్, ఏమైంది అలా ఆగిపోయారు? ఏం లేదు, సారీ సార్. రెడీ. ఓకే, 1 మోర్ టేక్ వెళ్దాం. స్టార్ట్ కెమెరా. రెడీ. రోల్ కెమెరా. రోలింగ్. యాక్షన్. చూడు, నేను నీ ప్రేమ కోసం ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు. తర్వాత ఎప్పుడు నీతో నేను అబద్ధం చెప్పలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, ఐ లవ్ యూ. Cut shot, okay. Super, super, sir. Excellent. Thank you, sir. Relax, sir. నేను పిలుస్తాను, వెళ్ళు. ఓకే సార్. రామ్, నీకు విషయం తెలుసా? ఏంటమ్మా? నీ పక్కనే ఆ అమ్మాయి భలే మ్యాచ్ అయిందిరా. బాగా డబ్బున్నమ్మాయి అంట, కతే కూతురంట. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావమ్మా? లేదురా, నీతో పాటు కలిసి పనిచేస్తుంది కదా, ఎవరు ఏంటి అని వాకప్ చేశాను అంతే. సార్, ఫ్రూట్స్ సార్. అడిగింది నేనైతే మావాడికి ఇస్తావేంటి? సార్కి మేడం గారు పంపించారు మేడం. మేడం గారా? సారీ, నాకొద్దు. ఓకే సార్. ఉండవయ్యా, ఇలా రా.
ఏంటి రాను ఆ అమ్మాయి ప్రేమగా ఫ్రూట్స్ పంపిస్తే వద్దని పంపిస్తున్నావు? తను ఏమనుకుంటుంది? లేదమ్మా, నాకు ఇష్టం లేదు. పిచ్చోళ్ళ మాట్లాడుకు. కలిసి వర్క్ చేస్తున్నప్పుడు అందరితో కలిసిపోవాలిరా. పైగా తను ఈ సీరియల్లో హీరోయిన్. తీసుకో. ఓకే, ఉంటాను బాబు. రండి సార్. ప్రొడక్షన్ చైర్ తీసుకురా. పర్లేదు పర్లేదు. రేపే మన సీరియల్ టెలికాస్ట్. ఓహో, అవునా? స్క్రీన్ ప్లే అంతా బాగుంది. రివ్యూ చూసిన వాళ్ళంతా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. మీకు ఆ భయం ఏం అక్కర్లేదండి. నేను చెప్తున్నాను కదా, మా రామ్ది లక్కీ హ్యాండ్. ఖచ్చితంగా మీ సీరియల్ సక్సెస్ అయిపోతుంది. అమ్మా, డాడీ, కాకి అందరూ రెడీ. ఏంటమ్మా ఏమైంది? టైం 10 అవుతుంది కాకి. అయితే ఈ రోజు నాన్న యాక్ట్ చేసిన సీరియల్ టెలికాస్ట్ అవుతుంది కదా తాతయ్య. అవును కదా. ఒరే రామో, ఒరే శివా, రండిరా, అందరూ రండి. ఏంటి పెద్ద నాన్న? ఏంటంటావేంట్రా, ఈ రోజు టీవీలో నీ కొత్త సీరియల్ టెలికాస్ట్ కదా. అవును కదా. అవును కదా. రేయ్ వదిన ఎక్కడరా? గీతా, గీతా, ఏంటండి? ఈరోజు నా సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్టే. అందరం కలిసి చూద్దాం. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. ఆరంభం ఒక్క అడుగుతోనే, అద్భుతం మీ చేతిలోనే. ఇది వరకు ఎవరో యాక్ట్ చేస్తే చూసేవాళ్ళం. ఇప్పుడు నా కొడుకు యాక్ట్ చేసిన సీరియల్ చూస్తున్నాం. ఒరే అప్పన్నా, నేను రా మాణిక్యాన్ని. మా రామ్గఢ్ సీరియల్ యాక్ట్ చేస్తానని చెప్పాను కదా, అది ఇప్పుడు టీవీలో వస్తుందిరా. ఏ ఛానలా? మన జీ తెలుగురా. రాత్రి 10 గంటలకే చూడండి. ఏంటి మావయ్య? ఇదేమన్నా సినిమా హాల్ అనుకున్నావా? కామ్గా ఉండలేవా? ఏంట్రా కామన్ సెన్స్ ఉండేదే? రేయ్, ఆడియన్స్ విజిల్స్ చేస్తేనేరా ఆర్టిస్ట్కి ఆనందం. ఎరా అవును పెద్ద నాన్న. అబ్బా, పెద్దనాన్న ఎంత అందంగా ఉన్నారు. అచ్చం హీరోలా ఉన్నాడు కదమ్మా. హే గుండు, స్క్రీన్ మీద ఎలా ఉన్నాను? ఇక్కడ ఎలా ఉన్నారో అక్కడ కూడా అలాగే ఉన్నారు. అవునరా, నువ్వు Excuse చెప్పింది me? నిజమే. ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ ఎక్కడ ఉంది? బైక్ పెట్టుకొని బస్ స్టాప్ ఎందుకు అడుగుతున్నారు? మా హీరోయిన్ ఆ బస్ స్టాప్కి వచ్చింది. కుదిరితే తనతో మాట్లాడి తనకి లిఫ్ట్ ఇద్దామని. కొంచెం స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోండి. ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళాలా? ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హలో, ఏంటి రామ్, హీరోయిన్ని లైన్లో పెట్టడానికా? నాన్న, హీరోయిన్ అందంగా ఉంటుందా?
ఏంజిల్లా ఉంటుంది. ఆ, ఆ. హీరో వెయిట్ చేస్తున్నాడు, ఇప్పుడు హీరోయిన్ వస్తుంది.